రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా దృష్టి సారించారు. ఇంధన కొరతతో వాహనదారులు, అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై ఆయన స్పందించడంతో అధికారులు అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గత 4 రోజులుగా నందిగామలో ఇంధనం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం ఆదేశాలతో పలు బంకులకు పెట్రోల్, డీజిల్ చేరుకోవడంతో వాహనదారులు భారీగా క్యూ కట్టారు. అత్యవసర సమయంలో వీఆర్ఓల చుట్టూ ఎలా తిరగాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితులు చూస్తా ఉంటే మరి రాష్ట్రంలో మొత్తం కూడా 4500 పైచిలకు పెట్రోల్ బంకులు ఉంటే ఈరోజు పరిస్థితులు చూస్తా ఉంటే బైకులకేమో 200, కార్లకేమో 500 మించి పెట్రోల్ గానీ డీజిల్ గానీ కొట్టే పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం లేదు. మరి నిజానికి ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్తే మరి సరఫరాలో ఎటువంటి లోటు లేదు అని తెలియజేశారు. అలాగే ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా మొత్తం అంతా సరఫరా జరిగింది. మరి అక్కడ సరఫరా జరిగినప్పుడు ఇక్కడ కొరత ఎందుకు వచ్చింది? మరి చూసుకుంటా ఉంటే మరి ఏదైతే 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగిందో సమాచారం ఏంటంటే ఈ ఎలక్షన్ తర్వాత 20 నుంచి 30 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీదుగా పెరుగుతుంది అన్న సమాచారం ఏదో ఉంది. దాన్ని బట్టి ఏదైతే దాన్ని దోచుకోవాలని ఆ ఒక అవకాశాన్ని దోచుకునేందుకు ఈ కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నింది. ఇలాగ ఒక కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా పెట్రోల్ డీలర్లందరి దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఈ రకంగా సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఈ రోజు పెట్రోల్ బంకులు చూస్తా ఉంటే ప్రతి పెట్రోల్ బంకుల దగ్గర కూడా వందలాది మంది మరి ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, అందరూ కూడా గంటల తరబడి లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన చూస్తా ఉంటే గతంలో చూస్తే సిలిండర్ కొరత చేసి మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత యూరియా లేదా ఎరువులు కొరతతోటి రైతన్నని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు పెట్రోల్ డీజిల్ తోటి మరి సామాన్య ప్రజల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నది కూటమి ప్రభుత్వం. మరి ఇంతవరకు అందరూ ఇబ్బంది పడతా ఉంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తా ఉందా? ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టకుండా లేదా ఒక్క మంత్రి అయినా కూడా దీనిపైన స్పందించకుండా మరి చోద్యం చూస్తుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇంకో పక్కన చూస్తా ఉంటే మరి ఇలాంటి సమయంలో మరి ప్రజల సొమ్ముతోటి మరి ఫారెన్ ట్రిప్లు వేయడం ఎంత వరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఫారెన్ ట్రిప్లు వేసుకుని వీళ్ళందరూ జల్సాలు చేసుకుంటుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా రోడ్డు పైన సమస్యలతోటి మరి ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాము, తక్షణమే దీనిపైన స్పందించి ఎటువంటి కొరత లేకుండా చేసి ప్రజలందరికీ కూడా ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ కావాలంటే అదంతా కూడా అందుబాటులోకి తీసుకురావాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన మేమందరమీ కూడా ప్రజల తరపున పోరాడి మరి మా అందరిమీ కూడా మా గలం విప్పుతాము, కూటమి ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కొరత ఉందంటే దీనికి లోపం ఎవరిది? మన పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటక గాని, తమిళనాడు గాని, తెలంగాణలో లేని పెట్రోల్ డీజిల్ కొరతలు మన రాష్ట్రంలో ఏర్పడుతున్నాయంటే ఇది అసమర్థ ప్రభుత్వం